హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని నైట్ అయితే నానబెట్టేసి మిక్సీ పట్టేసానండి, ఇలా జ్యూస్ లాగా. 30 పైబడుతున్న వాళ్ళందరికీ చాలా ప్రోటీన్ అవసరం కదండి. ఈ రోజుల్లో తినే తిళ్ళు వెనకటి వాళ్ళు తిన్నలాంటి తిళ్ళు కాదు కదండి. ఇప్పుడు ప్రోటీన్ అని ఏదంటున్నారో అది తినడానికి ప్రయత్నించాలండి. మనం అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే సోడంబలి గంటంబలి తాగేసే మేము ఎంత గట్టిగా ఉన్నాము అని అయితే అంటారండి. కానీ ఇప్పుడైతే మనం అలాంటి తాగలేకపోతున్నాం కదండి. కొందరు అయితే అంటూ ఉంటారండి, మళ్ళీ వెనకటి రోజులే వచ్చేసాయి, ఇప్పుడు అందరూ అవే తాగుతున్నారని. కానీ ఎక్కడో గానీ అలా తాగట్లేదండి. అందుకనే ఫ్రూట్స్ లోను, డ్రై ఫ్రూట్స్ లోను, పప్పు దినుసుల్లోను ప్రోటీన్ అయితే పుష్కలంగా ఉంటుంది అంటున్నారు కదండి. కానీ వాళ్ళు అవి సరిగా పండించకపోయినా ఫ్రూట్స్ అంటే మంచిదని అంటూ ఉంటారు కదండి. ఈ రోజుల్లో అయితే చెట్టును పండిన పళ్ళు ఎక్కడ అమ్ముతున్నారండి? పళ్ళు అయితే పక్వానికి రాకముందే కెమికల్స్ వేసి అయితే పండించేస్తున్నారు కదా. అవన్నీ కొంచెం చూసుకుని జాగ్రత్తగా అయితే తీసుకొచ్చుకుని అయితే తినాలండి, తప్పదు ఇంక మరి. వీలైన వాళ్ళందరూ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే గనక అన్ని పండించుకోవడానికే ప్రయత్నించాలండి. అంటే పెద్ద పెద్ద మామిడి చెట్లు, యాపిల్ చెట్లు ఇలాంటివి కాదు కానండి, మన ఇంట్లోకి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, చిన్న చిన్న ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయి కదండి, అలాంటివి అయితే పండించుకోవచ్చు. అలాగే అరటి మొక్కలు కూడా ఈజీగా పండించుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళకి తోట పని చేయడం వల్ల కూడా టైం పాస్ అయిపోతుందండి. అదొక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. బయటకు వెళ్ళకంటే ఇంట్లోనే ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే మనం తిన్నట్టు ఉంటుంది. నేనైతే మా పక్క స్థలంలో అయితే అరటి చెట్లు పెంచేదాన్ని అండి. చాలా అరటి గెలలు అయితే వచ్చేవి, పెద్ద పెద్ద అరటి పళ్ళు అండి. ఇప్పుడైతే లేవు, లేదంటే వీడియోలో పెట్టేదాన్ని. బొప్పాయి పళ్ళు అయితే చాలా కాసేవండి మా ఇంటి దగ్గర. బొప్పాయి చెట్లు అయితే 3 రకాల చెట్లు అయితే వేసాను. ఎన్ని కాయలు వచ్చాయో తెలియదండి. అలాగే అరటిపళ్ళు, కనకాంబరం పువ్వులు, బెండకాయలు, వంకాయలు ఇలా చాలానే పండించేదాన్ని. అందుకనే పెద్ద స్థలంలో ఇల్లు కట్టుకుని చుట్టూ ప్లేస్ ఉంచుకుని మొక్కలు వేసుకోవాలని అయితే నా ఆశ. చుట్టూరుతో స్థలంగానే ఉంటే అసలు మిస్ అవ్వద్దండి. మీకు తోచినవి పండించేయండి. ఇల్లు అయితే చాలా ఇరుగ్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ అయితే తడిబట్ట పెడుతున్నాను నేను. పైకి ఎత్తి పెట్టుకుని అయితే తడిబట్ట పెట్టుకోవాలండి. 7వ నెల అంటే ఆషాఢం అంటారు కదండి. ఆషాఢంలో అయితే ఈగలు, దోమలు కూడా ఎక్కువగానే వస్తాయి మనకు. ఎందుకంటే జల్లులు పడుతుంటాయి కదా, వాటి వల్ల బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. తడిబట్ట అయితే రోజు పెడుతూ ఉండాలండి. ఎక్కువ ఫెనైల్ వేస్తే ఆ వాసనకైతే మనకి ఈగలు గాని దోమలు గాని. నేనైతే ఫెనైల్ వాటర్ లో వేసేసి ముందు పెట్టేస్తానండి. తర్వాత ఫ్లోర్ మీద అయితే నేను స్ప్రే చేసేసి తుడిచేస్తానన్నమాట. అలాంటప్పుడు ఇంకా అస్సలు దోమలు గాని ఈగలు గాని వాలవండి. ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కదండి. వీటి నుంచి అయితే మనం చాలా జాగ్రత్త. నిజంగా ఇలాంటి వాటన్నిటిని చేయగలిగిన సమర్థులం అయితే మనమేనండి. లేని ఏ ఇల్లు కూడా శుభ్రంగా అయితే ఉండదని గ్యారంటీగా చెప్పచ్చండి. దేవుడే మగాడొకడు బతకలేడని స్త్రీని అయితే సృష్టించాడు కదండి. ఇంటికి వెలుగు, అందం కూడా. మన ఇల్లు, మన కుటుంబం శుభ్రంగా ఉండాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కదండి. అందుకనే ప్రోటీన్ ఉన్న ఆహారం అయితే రోజు తింటూ ఉండాలి. ఫ్రూట్స్ అన్ని ముందు రోజు నైట్ అయితే నానబెట్టేసుకుని అదొక షేక్ లాగా అయితే తయారు చేసుకుని తాగుతూ ఉండాలండి. జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ప్రతి వీడియోలోనూ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆడవాళ్ళు అందరం కూడా ఆహార విషయంలో చాలా అశ్రద్ధ అయితే చూపిస్తామండి. అది నేను కూడా అంతేనండి. కానీ ఇలాంటి వీడియోల వల్ల ఒకరికొకరు మోటివేషన్ చేసుకున్నట్టు అయితే ఉంటుందండి. మర్చిపోయినా గానీ వీడియో చూసినప్పుడన్నా మనకు గుర్తొస్తూ ఉంటుంది. అన్నీ తినమని, ఆరోగ్యంగా ఉండమని ఒక్క అమ్మ మాత్రమే కదండి చెబుతుంది. అలాంటి అమ్మ మనతో ప్రతిసారి ఉండదు కదా. నాకైతే మా పిల్లలు చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిందండి. 2 years క్రితం అయితే మా నాన్న చనిపోయారు. అమ్మలాంటి యూట్యూబ్ అయితే మనతో ఉందండి. అలాగే మనకన్నా పెద్దవాళ్ళు వీడియోలు చూసినప్పుడు మనకు ఎంతమందో అమ్మలైతే కనిపిస్తారండి. వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలును. అలాగే మనకన్నా చిన్నవాళ్ళకైతే మన మాటలు ఉపయోగపడతాయని అయితే అనుకుందామండి. కొందరైతే అంటూ ఉంటారండి, మాకు అన్నీ తెలుసులే అంటారు. కానీ తెలిసింది చాలా తక్కువ అండి, తెలియవలసింది చాలా ఉంది కదా. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. బోరింగ్ గా ఉంటే స్కిప్ చేసేయండి, లేదంటే వీడియో చివరి వరకు చూడండి. మాకైతే ఇంట్లో బాగా పట్టులు పట్టేస్తూ ఉంటాయండి. ఎందుకంటే పొలాలకు దగ్గరలో అయితే ఉన్నాం కదండి. ఇల్లు క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. పప్పు అయితే వండేస్తున్నాను నేను. పప్పు, పాలకూరను. వారంలో 2-3 రోజులు అయితే ఖచ్చితంగా పప్పు, ఆకుకూర తింటూ ఉండాలండి. ప్రోటీన్ బాగా ఉంటుంది. నేనైతే పెసరపప్పు, కందిపప్పు కలిపి అయితే వండుతానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. తాలింపు అయితే వేసేస్తున్నాను. మధ్యలో ప్రాసెస్ అంతా చూపించలేదండి, ఇది అందరికీ తెలిసిందే కదండి. తెలిసిందిలే అని అనుకోకర్లేదండి, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. థ్యాంక్ యూ అండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.